హే గైస్, వాట్సాప్ అప్డేట్స్ అండ్ వాట్సాప్ సెట్టింగ్స్ చాలా ఇంపార్టెంట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలో. అంతకంటే ముందుగా అయితే వెల్కమ్ టు మీ డిస్ట్రిక్ట్ మహిళ. సో మనము ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మన ఆఫీషియల్స్ కానీ మనం ఏదైనా మీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ మన డేట్లో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డేట్లో చూసుకోవాలి అని అంటే మనం స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటాం, పాత డేట్లు వెతుకుతూ ఉంటాము. అలాంటి డేట్లు వెతకాల్సిన పని లేకుండానే ఒక అప్డేట్ అయితే వచ్చింది. దట్ ఈస్ చూపిస్తా చూడండి. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ వాళ్ళదో లేకపోతే మీకు ఎవరైతే ట్రాన్సాక్షన్ చేశారో వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేసి రైట్ సైడ్ ఉన్న 3 డాట్స్ మీద క్లిక్ చేసి సర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు చూడండి పైన క్యాలెండర్ కనిపిస్తుంది కదా. సో ఆ క్యాలెండర్ మీద క్లిక్ చేయండి. చేయగానే మీకు ఇలా క్యాలెండర్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది 28th ఏప్రిల్ ఈరోజు నేను జనవరికి సంబంధించిన 18th జనవరి డేట్తో సర్చ్ చేస్తున్నా. చూడండి, సర్చ్ చేస్తే మనము డైరెక్ట్గా అక్కడికి జంప్ అయిపోతాం అనమాట. మనము ఏం ట్రాన్సాక్షన్ చేసినాం ఆ డేట్లో అనేది డైరెక్ట్ మనం అక్కడికి జంప్ అయిపోయిన తర్వాత మనం అక్కడ చూసుకొని మీరు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే అది మీరు చూసుకొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఈవెంట్స్. ఈ ఈవెంట్స్లో అటాచ్ సింబల్ ఉంది కదా, నేను రెడ్లో చూపిస్తున్నాను. అటాచ్ సింబల్ మీద క్లిక్ చేయండి. చేయగానే ఇక్కడ మీకు చూడండి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చినాయి. దీంట్లో ఈవెంట్స్, మీటింగ్స్, ఈవెంట్స్ ఏవైనా సరే మీరు షేర్ చేసుకోవాలి, మీ ఫ్రెండ్స్తో ఇన్విటేషన్ పంపించాలి అనుకున్నప్పుడు దాన్ని మీరు క్లిక్ చేస్తే కనుక ఈవెంట్స్ మీద క్లిక్ చేస్తే నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తున్నాను. మే డే సెలబ్రేషన్స్. నెక్స్ట్ మనకు మే డే వస్తుంది కదా, మే డే సెలబ్రేషన్స్ అని కింద డిస్క్రిప్షన్స్లో కూడా సెలబ్రేటింగ్ ఆఫ్ మే డే అని చెప్పేసి ఇస్తున్నాను అనమాట. సెలబ్రేషన్ ఆఫ్ మే డే అని మనం ఇచ్చిన తర్వాత ఏ డేట్కి మీరు సెలబ్రేట్ చేస్తున్నారు అనేది మనము ఫస్ట్ ఆ డేట్ మనం తీసుకోవాలన్నమాట. ఫస్ట్ మే కదా మనకి, ఆ ఫస్ట్ మే తీసుకున్నాను. టైం కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. 10:30 AM తీసుకుంటున్నాను. అలాగే కింద చూడండి యాడ్ లొకేషన్ అంటే హైదరాబాద్ అని తీసుకుంటున్నాను. హైదరాబాద్ పైన చూడండి యాడ్ ఎండ్ టైం కూడా మనం ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది అనమాట. అక్కడ ఎండ్ టైం 5:30 అని ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ అయిన తర్వాత మీరు ఆ ఇన్విటేషన్ని ఆ ఈవెంట్ని వాట్సాప్ కాల్ లింక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. ఎలో గెస్ట్లకు కూడా ఎనేబుల్ చేసుకుని 2 ఎనేబుల్ చేసుకొని సెండ్ కొట్టవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఈవెంట్. సో ఇక్కడ మీరు చూడండి మనం సెండ్ కొట్టగానే చూడండి మేడే ఆ పర్సన్కి అయితే మనది నా ఫ్రెండ్కి అయితే ఇది వెళ్ళింది ఈవెంట్ సంబంధించి ఎడిట్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పినాను కదా. మళ్ళీ మీరు రీసెండ్ కొట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ మనము చూస్తే కనుక ఈ ఈవెంట్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి మనం క్లిక్ చేసి చూడండి అక్కడ ఈవెంట్ నేమ్, తర్వాత డిస్క్రిప్షను, టైము, ఇక్కడ ఎవరికి వెళ్ళింది గోయింగ్, ఎవరికి పోయింది, ఆమె చూసిందా లేదా అనేది చూసి ఇక్కడ మనకి అంత ఇన్ఫర్మేషన్ ఈవెంట్ రిగార్డింగ్ వస్తుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మీరు సెట్టింగ్స్కి వెళ్ళండి. దీంట్లో ప్రైవసీ తీసుకోండి. ప్రైవసీలో ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. కిందికి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత అడ్వాన్స్డ్ ఉంది కదా, అడ్వాన్స్డ్ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు అన్నోన్ నెంబర్స్ నుంచి ఏమన్నా కాల్స్ వస్తే కనుక అది పైనది ఎనేబుల్ చేసుకోండి. తర్వాత మీరు ఏమైనా వీడియో కాల్స్ చేసినప్పుడు IP అడ్రస్ లొకేషన్ పంపిస్తుంది, అది కూడా ఉండొద్దు అంటే ఇది కూడా సెకండ్ వన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. తర్వాత డిజేబుల్ లింక్, నంబర్ ఆఫ్ లింక్స్ వస్తూ ఉంటాయి కదా, అవి రావద్దు అంటే డిజేబుల్ లింక్స్ చేసుకోండి. సో ఈ సెట్టింగ్ చేసుకున్నారా? So this is regarding WhatsApp updates guys. Thank you for watching. One compulsory MA District Mahila subscribe చేసుకోండి. Thank you.